ఒకప్పుడు ఏబీసీ జ్యూస్ అంటే అందులో ఫ్రూట్స్ ఉంటాయా, వెజిటేబుల్స్ ఉంటాయా లేదా ఏవేవి వేస్తారు అని చాలా డౌట్ ఉండేది. ఈ సమ్మర్లో హెల్త్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి ఏ జ్యూసెస్ అయితే బెస్ట్ అని ట్రై చేస్తే ఈ ఏబీసీ జ్యూస్ మంచిది అని చెప్పాడు మా తమ్ముడు. ఏతో వచ్చే వెజిటేబుల్, బీతో ఇంకా సీతో వచ్చే వెజిటేబుల్స్ అన్నిటిని గ్రైండ్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి అని. ఇక్కడ నేను ఏ ఫర్ ఆమ్లా, బీ ఫర్ బీట్రూట్ ఇంకా సి ఫర్ క్యారెట్ని తీసుకుంటున్నాను. ఆమ్లా లోపల సీడ్ ఉంటుంది కదండి, సో వీడియోలో చూపించేలాగా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ క్యారెట్, బీట్రూట్ పీల్ చేసుకొని కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని జార్లో వేసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్తో పాటు ఆమ్లానే కాకుండా ఇంకా కాస్త అల్లము, కోల్డ్ వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కాస్త టైం ఎక్కువగానే తీసుకుంటుంది. ఎంత బాగా గ్రైండ్ చేస్తే అంత బాగా ఉంటుంది. అంతే, ఏబీసీ జ్యూస్ రెడీ. ఇది మా డైలీ షెడ్యూల్లో కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు ఇంకా ఇలా డైరెక్ట్గా తాగలేము అనుకుంటే ఇందులో జాగరీ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు జాగరీ వేసుకుని ట్రై చేయండి, లేదంటే అస్సలు తాగలేరు.